సైదాపల్లి దాటుకున్న వెంటనే రైట్ సైడ్ లో ఈ రైట్ సైడ్ కనిపిస్తున్న గార్డెన్ ఏదైతే ఉందో ఆ గేట్ల పైన క్షుణ్ణంగా గమనిస్తే కనుక మీకు వీడియోలు కనిపించకపోవచ్చు, లక్ష్మీ ప్రసన్న అనే పేరు ఉంటుంది. ఇప్పుడు పేరు గురించి ఎందుకు చెప్తాను అనుకుంటున్నారా? ఈ గార్డెన్ ఒకప్పుడు సినీ నటులు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారిది. అందుకని గేట్ల పైన లక్ష్మీ ప్రసన్న అని పేరు పెట్టారు. మోహన్ బాబు గారి కూతురు మంచు లక్ష్మి గారి పేరు మీద ఉంటుంది గార్డెన్. మంచు లక్ష్మి గారి పూర్తి పేరు లక్ష్మీ ప్రసన్న అన్నమాట. ఇప్పటికీ ఎవరైనా ఎక్కడి నుంచి వస్తున్నారో అని అడిగితే మోహన్ బాబు తోట దగ్గర నుంచి వస్తున్నామని చెప్తుంటాము. ఇదే ఆంజనేయపురం అండి. మోహన్ బాబు గారి ఫ్యామిలీ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు పెంచలకోనకు కూడా దర్శనానికి వచ్చేళ్లారు. మీలో ఎంతమందికి ఈ మోహన్ బాబు తోట తెలుసు? తోట మీరు చూడాలి అనుకుంటే హైవే మీద వెళ్తే చూడలేరండి. రాపూర్ నుంచి పెంచలకోనకి వెళ్లే పాత రూట్ అయితే ఒకటి ఉంటుంది, సింగిల్ రోడ్. ఆ రూట్ లో వెళ్తే చూడగలరు. రాపూర్ కి వెళ్ళిపోతా ఉన్నాను. ఇది స్టార్టింగ్ రాపూర్ పాత రూట్. ఇది మీలో ఎంతమందికి పాత రూట్ తెలుసు? ఇదే కొలిమి సెంటర్, కుమ్మరి వీధి అని కూడా పిలుస్తారు. రాపూర్ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు పనిముట్లు చేయించుకోవడానికి ఈ ఏరియాకి వస్తారు. రాపూర్ లో మీరు ఏ ఏరియా చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇదే బ్రహ్మంగారి వీధి అని పిలుస్తారు. రైట్ సైడ్ లో మీరు చూస్తే బ్రహ్మంగారి విగ్రహం ఒకటి చూడండి. ఈ ఏరియాలో కార్పెంటర్ షాప్స్ ఉంటాయి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మిగతా రాపూర్ కూడా నెక్స్ట్ వీడియో చూద్దాం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై